కిందికి వెళ్ళాలి బాబు, ఇది లేపా. ఒక ఆయన మాట్లాడుతూ, మరి అంబేద్కర్ అంటే దళితుడు, ఆయన దళితులలో పుట్టి ఒక్కడు ప్రజ్ఞావంతుడు అయిండు, నిజంగానే ఆ జాతిలో పుట్టిన వాళ్ళందరూ ప్రజ్ఞావంతులా అని చెప్పి అడిగిండు. అంటే భారతదేశం అంటేనే మిత్రమా, బాబు వాలంటీర్లు అనవసరంగా ఈ బలుతాలు ఆగ్రహాన్ని ఎవరు ఆపలేడు, తుక్కు పీసులు అవుతారు. ఇక తర్వాత మీ ఇష్టం. ఎవడన్నా వైర్లు వీకే పని పెట్టుకుంటే, ఇక ఎమ్మెల్యే సాబ్ సాక్షిగా చెప్తున్నా, మంచి కింద పోలీసులు కూడా ఇంత తీసుకొని జైలు పట్టుకొని పిక్తారు. పోస్ట్ మార్టంకు మీకు డెడ్ బాడీ కూడా దొరకదు. మళ్ళా ఇట్లానే మన తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒక తాగుబోతుడు వ్యక్తి ఒక ఇట్లా అయింది. నేను మంచిగా మాట్లాడాలనుకుంటున్నాను, ఏదో ఒకటి గెలుపుతారు. ఇక మళ్ళీ సైట్ రాకపోతుంది, మళ్ళీ రెంజల్ రాయేసి తిడతాడు అంటే మరి అమ్మ ఏలు పెట్టి గెలికిన తర్వాత తిట్టకపోతుంది, మరి ఏమంటారు? అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడే ప్రజ్ఞావంతుడు, ఆ జాతిలో ప్రజ్ఞావంతులు ఉంటారా అని చెప్పి మాట్లాడితే, ఈరోజు కొద్దిమందికి నేను సమాధానం చెప్తా ఉన్నా మిత్రులారా. నిజంగానే ఈ జాతిలో ప్రజ్ఞావంతులు ఎట్లా ఉంటారంటే, ఇందాక మా ఆనందమన్న మాట్లాడుతూ సింధు భాగవతాలు ఆడే వాళ్ళు ఉంటారు ఊర్లలో. ఇప్పటి చిన్నపిల్లలు తెలియదు కానీ అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు. వాళ్ళకి అసలు చదివే రాదు. వస్తుందా ఆనందమన్న? వస్తుందా వాళ్ళకి చదువు రాదు, కానీ పాడతాడు. ఏమని గుర్తా? రావణాసురుడి మామైనటువంటి మైరావణాసురుడి యొక్క పాత్రని ఆయన ఎన్యులేట్ చేయాల్సినటువంటి సందర్భంలో ఆయనకు అక్షరం ముక్క రాదు, కానీ ఏమని వాడతాడో తెలుసా? మందులు 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 మైరావణోడి మాయామచ్చుల మందులు, మందులు 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 మైరావణోడి మాయామచ్చుల మందులు. తూర్పున తుమ్మ ఏరు, దక్షిణాన దంతి ఏరు, ఉత్తరాన ఉడుగు ఏరు, పడమాట పత్తి ఏరు, కోతిగట్ట కొన్నిగా మాయా కాటిలో జిల్లేడు వేరు, కన్నెపక్క కుక్కతోడు, హౌసుల కుంపట్ల బుడిది, కుమ్మరి అమూల బుడిది, కమ్మరి కొల్మిల బుడిది, వాటి వీటినని తెచ్చి వెండిది గొట్టాము నింపి నిమ్మకాయ చేతబట్టి నిమ్మగిరి సామి తెచ్చి కోటి కోటి మంతురాలు కొన్ని చెట్ల కిరియాలు పూతరాముల నేను కార్తీక మైరవను మేఘాదు. ఎవరు నేర్పిన ఆయనకు చదువు రాదు కానీ పాడతాడు. ఇదే వేరే ఎవడైనా పాడితే వాడు ప్రజ్ఞాశాలి. ఈ దేశం ఎట్లా తయారైంది? కొద్దిమంది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో అంటే ప్రశ్నించడం అంటే వీడే ప్రశ్నించాలా? ఏం నీ అయ్యా జాగి రారా? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించడానికే రాజ్యాంగంలో రాసిండు. ఏమని? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నీకు ఈ దేశంలో నీకు జరుగుతున్న అన్యాయం గురించి మిగతా వాడికి వివరించి, ఎవరైతే నీకు అన్యాయం చేస్తుండో వాడి యొక్క చెడ్డతనాన్ని సమాజానికి చూపించాల్సిన బాధ్యత కూడా నీకున్నదని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇచ్చిండు. ఇక రెంజర్ల రాజేశ అన్న వస్తుంది, మైక్ వస్తుంది అన్న, ఎవరు తీయడం లేదు, అది మైక్ స్టక్ అవుతుందంట. సరే సరే మిత్రులు దయచేసి ప్లీజ్ అందరు వెనకాలండి ప్లీజ్. దాంట్లో సెల్స్ అయిపోయినాయట, మరి మన డ్యామేజ్కి తట్టుకోలేక బ్లస్ట్ అయిపోయినాం అనుకుంటున్నాను నేను. దయచేసి ప్లీజ్ మీరు అందరూ వెనకకి వెళ్ళాలి. మనం పాపం మా మిత్రుడికి మనం ఇదేం కోపం లేదు. ఆ మ్యూజిక్ అయినా కూడా దీన్ని సమర్థవంతంగా మంచి సక్సెస్ కావడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ దేశంలో చూసుకో అబ్బా, మంచిగా చూసుకో, మళ్ళీ తర్వాత నేను ఆపిన ఆఖరు. హలో మైక్ చెక్. హలో. అయితే సరిపోయిందా? అయిపోయిందా? చూడు ఒకసారి చూడు.
అదే ఒకటి 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 జై భీమ్, జై భీమ్. అయితే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాద వ్యవస్థ, ఈ దేశంలో వీళ్ళు మాత్రమే ప్రశ్నించాలి, ప్రశ్నించే అధికారం కేవలం వీళ్ళకు మాత్రమే ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి శాసనాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కరిస్టులుగా, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా, ఈ దేశం యొక్క పౌరులుగా ప్రశ్నించేటువంటి హక్కు మనకు ఉందా లేదా? ఇందాక అన్న మాట్లాడుతూ చాలా సింప్లిఫై చేసి మాట్లాడిండు ఆనందం అన్న, కానీ అది నిజం. ఏమన్నాడు? ఎన్నడో వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి అర్జునుడు వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు, మళ్ళీ ఎండాకాలం చలికాలం ఏడాకాలం వాడు. ఇది మాట్లాడితే తప్పు. అరే ఉన్నది మాట్లాడుతున్నాం కదా భయ్, అవునా కదా? నేను అడుగుతున్నా, మిస్టర్ అర్జున, వర్షాకాలమే నువ్వు వస్తున్నావు, ఎండాకాలం మరి మిగతా ఏడున్నావు, నీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నా. ఇది అడగద్దు. అంటే ఈ దేశంలో ప్రపంచంలో 193 దేశాలుంటే 193 దేశాలలో ఈ దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ కేవలం భారతదేశంలో తప్ప ఎక్కడ లేదు. ఈ భారతదేశ కుల వ్యవస్థను సృష్టించింది మనువు. ఈ మనువు అనేటువంటి ఎవడో కాదు, ఈ బ్రాహ్మణులకు తాత. ఇది మాట్లాడద్దంటే ఎట్లా కదా? ఈ దేశానికి క్రైస్తవం వలస వచ్చింది, వాస్తవమే, ఒప్పుకుంటాం, ఎవడు కాదన్నాడే. ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చింది, వాస్తవమే, ఎవడు కాదన్నాడు. అట్లాగే ఈ దేశానికి బాపలను జోల పట్టుకొని అడుకోవడానికి వచ్చిండ్రు, చరిత్రలు అనుకోని కావాలంటే. మరి ఇది మాట్లాడదంటే ఎట్లా? చాతుర్వర్ణం సృష్టం గుణకర్మనే విభాగశ అని 4 రకాల మనుషులను సృష్టించినావు నువ్వే, 6732 కులాల్ని సృష్టించావు నువ్వే. ఇలా నాకు రాముడు ఆదర్శం, రామరాజ్యం అంటున్నావు, మంచిదే కాదని ఎవడన్నాడు? మరి నీ రాముడికి ఒకటే భార్య, ఒకటే బాణం, ఈ దేశంలో మరి ఒకటే కులం ఎందుకు లేదు? రాముడికి ఒకటే బాణం, ఐ లవ్ రామ, ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఐఎమ్ నాట్ హేటింగ్ దెమ్. ఒకటే భార్య ఉన్న రాముడు, ఒకటే బాణం ఉన్నటువంటి రాముడు, మరి ఈ దేశంలో కులాలను ఎందుకు రూపుమాపలేదు అని చెప్పి అడుగుతున్నా. ఇట్లా మాట్లాడితే ఇది కూడా కౌంటర్ అంటారు. నిజమా కాదా? ఈ దేశంలో యూనివర్సిటీలు స్థాపించాలని ఆలోచన చేయరు. ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామని చెప్పి ఆలోచించే చర్య చేయరు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులై ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఎట్లా మార్గదర్శకమైందని చెప్పేసి ఆలోచన చేయరు. ఇక ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు అంబాసిడర్లు. ఈడేమో మసీదులు తవ్వుతా అంటాడు, దాంట్లో అవి వెళ్తారా ఇవి వెళ్తారు ఇవి అంటారు. అరే ఇది మాట్లాడద్దండి, ఎట్లా రా భయ్? మాట్లాడుతుంది మీరు, ముందు మాట్లాడిన తర్వాత ఎంత కౌంటర్ ఇవ్వని చెప్పి చెప్పాడు మా తాత. ఈ దేశంలో వాడు ఈ దేశాన్ని మూఢనమ్మకాలకు తోస్తా ఉన్నాడు బిడ్డ. చదువుకున్న విద్యార్థులుగా, మేధావులుగా, ప్రజ్ఞావంతులుగా, ఈ దేశం యొక్క పౌరులుగా వాళ్ళు మాట్లాడుతుంది అబద్ధం చెప్పని చెప్పారు. ఆనందం అన్న క్లియర్గా చెప్పే, ఈయన రథం వేసుకొని పోతున్నాడు టుక్టు కుట్టు 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 కుట్టుకొని. మరి అప్పుడు డిజైన్ చేసిన రథానికి సైలెన్సర్ లేదు, ఇది మాత్రం బరరా శరరా బరరా శరరా ఢోల్ ఢూల్ అంటుంది. నిజమా కాదా? రోడ్డు మీద కనబడుతున్నటువంటి ఆ బండ కిలోమీటర్లు నిర్దేశించే బండను పానపరకి తుప్పుకొని ఉంటుంది, మంచుకోడు ఒక్కొక్కటి ఎర్రగా అయిపోతుంది అని దేవుని చెప్తున్నారు. దేవుడు ఉన్నాడు రా భయ్ మాకు, నేను కాదంటలేదు, నేను దేవుని విమర్శించా. దేవుడి పేరు మీద పైసలు అనుకునే దొంగలు తిడుతుంది తప్ప నేను దేవుని ఎప్పుడైనా తిట్టలేదు కదా. నేను పాడే పాటలు, రాసే పాటలు మీకు తెలియదా? సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడమేందిరా, మంత్రమేమో పాపనోళ్ళ చేతిలోనా ఉందట, ఈ దేవుడే ఆ పాపనోళ్లకు గులామైపోయాడట. ఆనందమని అన్నాడు. బాపనోళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు. ఎస్, ఐ లవ్ కేలిస్కేర్ పండితుడు. నా తండ్రి బాబాసాహెబ్కు మొట్టమొదటిసారి బుద్ధుని పరిచయం చేసిన మహనీయుడు కేలిస్కేర్ పండితుడు. ఆయన బాపనైనా నేను సలాం చేస్తా ఆయనకి. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాస్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, బిడ్డ నువ్వు బాధపడకు అని చెప్పి రామ్జీ సక్పాల్ గారి దగ్గరకు వచ్చి, అదే కేలిస్కేర్ పండితుడు బ్రాహ్మణుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయబట్టుకొని, ఇగో బరోడా సంస్థానపు మహారాజు షియాజీ రాజా గాయక్వాడ్ గారు ఈ దేశం నుంచి విదేశాలు చదువుకోవడానికి వెళ్ళేటువంటి వ్యక్తులకి ఆయన స్కాలర్షిప్ ఇస్తారని చెప్పి తీసుకొని పోయాడు. మంచోళ్ళని మంచిగానే అంటాం, మంచోళ్ళే అంటాం. మరి ఉన్నది అనద్దు, ఊర్లో ఉండదంటే ఎట్లా? మంచోళ్ళని అంటున్నామా లేదా? నువ్వే రాసుకున్నావు.
వేదంలో ఏమని రాసుకున్నావు? సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. నేను రాసిందా? మా తండ్రి గడ్డం రాజన రాసిందా? మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందా? ఆయననే రాసుకున్నాడు కదా. ఏమంటుండు? సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. సర్వలోకం దేవుడి చేతిలో ఉంది, దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు, ఆ మంత్రం బాపనుడు చేతిలో ఉన్నది. పాడముండా కొడుకులారా నేనే దేవుని అన్నాడు. ఇది పాటలు రాస్తే రెంజర రాజేష్ మత విద్రోహి శక్తి. ఏంది వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు? రెంజర రాజేష్ మత విద్రోహ శక్తి. అరే ఆడురా మత విద్రోహ శక్తి, నేను కాదు. దేవుణ్ణే బానిసం చేసుకొని కాలు మొక్కిపించుకుంటారు అని చెప్పాడు. భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేమో మన బండి సంజయనకు గుండుకు అర్థం కాదు. ఇక పొద్దున్న లేస్తే ఒకటే లొల్లి, ఇక వేరే ముచ్చట ఏముండదు వాళ్ళది. దేశాన్ని ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయండి, కరెక్ట్ కదా? ఆ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక తెలంగాణ పక్కకు పెట్టు, కేరళ పక్కకు పెట్టు, తమిళనాడు పక్కకు పెట్టు, మరి మిగతా అన్ని జాగాలలో ఏం జరుగుతుంది? ఈ దేశంలోన బీజేపీ వచ్చిన తర్వాత దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద, క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నన్ను ప్రశ్నించద్దు అంటే ఎట్లా? ఈ దేశం మీద నాకు ప్రేమ ఉన్నది. ఈ ఒక భారతీయుడిగా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించమని రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఒక అమ్మాయి చేల్లో పని చేసుకుంటా ఉంటే ఒక దళిత అమ్మాయిని 7 ఠాకూర్లు రేప్ చేసి, ఈ రేప్ చేసిన సంగతి వేరే వాడికి చెప్పొద్దని ఆమె బ్రతుకుండగానే నాలుక కోసేసి, ఇది పోలీస్ స్టేషన్ వరకు నడిచిపోవద్దని ఆమె నడుముని విరిచేసి, పక్క పక్కలు విరిచేసి హింసించి చంపితే మరి దేశంలో ప్రశ్నించద్దాం మిత్రులారా? అయ్యా, ఒక స్త్రీకి రక్షణ లేదు, భారత్ మాతాకి జై అంటున్నావు. ఉందా దేశంలో? అందుకే రాసిన ఏమని? భారత మాతకు జై అని గర్జిస్తారు. ఆ బొమ్మకి చెవిలో కూడా ఆడవాళ్ళకి ఏరు. మీరు చూడండి, ఆ వీడియోలలో కనబడుతుంటే ఒక్కొక్కరు ఎవరైనా ఆడవాళ్ళ కార్యకర్త వస్తే అని ఇట్లా గించుతారు. ఆ వీడియోలలో కనబడుతుంది, నేను క్రియేట్ చేయలే. వి షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని మాట్లాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఒక దేశాన్ని కొలవనం చేస్తే, ఒక దేశం యొక్క చరిత్రని వెనుకకు ముందుకు కొలవాల్సి వస్తే ఆ దేశంలో స్త్రీ ఫ్రీడమ్ గా ఉంటే, ఆ దేశంలో స్త్రీ ధైర్యవంతురాలైతే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం అదే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రశ్నించమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరినైనా సరే ప్రశ్నించకపోతే ఈ దేశంలో రాను రాను అబద్ధమే రాజ్యమేలబోతుంది. జాగ్రత్త మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం జోలికి ఎవడొచ్చినా సరే వదిలేదు లేదు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఈ దేశం ముక్కలు ముక్కలుగా ఖండాలుగా నరకబడుతుంది. ఎప్పటి వరకైతే ఈ దేశంలో క్రైస్తవులు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో ముస్లింలు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో సిక్కులు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో బౌద్ధిస్టులు ఉంటారో అక్కడక్కడ నా వీడియో రికార్డ్ చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి చెప్తున్నా, తమ్ముళ్ళు నా వీడియోని రికార్డ్ చేసుకొని పోయి మీ అన్నలకు, మీ సగం నెత్తోళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళకే చెప్తున్నా, ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో ముస్లిం ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో సిక్కోళ్ళు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నిన్నేమంటారు? నరేందర్ రెడ్డి అని అంటారు, సాగర్లో పాపన్న అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, మాలోల రాజేష్ అంటారు, మాదిగోళ్ళ సుమన్ అంటారు. అంతే అంటారా కదా? అప్పుడు నేను ఎవడు హిందూ అన్నాడు? బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం అయితే గుర్తుపెట్టుకో. నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఈ దేశం మతం ప్రకారం నడవదరా బేవకూఫ్, రాజ్యాంగం ప్రకారం నడుస్తా అని చెప్తా. అది ఏ మతము లేదు. నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అనుకుంటావు, నువ్వు మసీదులో ప్రేయర్ చేసుకో, నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు బాబాసాహెబ్. ఆర్టికల్ 24, 25, 26 మత స్వేచ్ఛను ఇచ్చిండు నీకు. నువ్వు ఒకవేళ అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి ఏరియాలలో నువ్వు గణపతి పండుగ చేసుకుంటా అని చెప్పి పెట్టుకున్నావు. అక్కడ 1000 కుటుంబాలు ముస్లిం వాళ్ళే ఉన్నాయి, కేవలం 2 కుటుంబాలు మాత్రమే హిందువులే ఉన్నాయి. అక్కడ నువ్వు గణపతి పండుగ పెట్టుకుంటా అంటే కొద్దిమంది ముస్లింలలో జ్ఞానం లేని వాళ్ళు, చల్ ఏ ఇधर नहीं लगा सकते तुम, ये हमारा इलाका है निकाल दो यहाँ से, అంటే नहीं चलता, పోలీస్ ఆగే గాన్ में डांटता. అట్లాగే అత్యధికంగా హిందువులు ఉన్న ఏరియాలో పీర్ల పండుగ చేసుకుంటే ఏం రో తురుకోడా, నువ్వు వేరే దేశం నుంచి వచ్చినటువంటి మతం ఈడ వేయద్దు అంటే నడవది, వేస్తారు లోపలేసి. అదే రాజ్యాంగం ఈ దేశంలో నిన్ను రక్షిస్తుంది, వాణ్ణి రక్షిస్తుంది, అందరినీ రక్షిస్తారు నాయన.
అది అర్థం కాక రాజ్యాంగాన్ని ఎవడు చదవక ఆ పేజీ ఓపెన్ చేయక ఇది మాలమాది కొలది, ఇది మాలమాది కొలది, ఇది మాలమాది కొలది, ఇది మాలమాది కొలది. భారతదేశంలో ఉన్నంత మంది దేశద్రోహులు ఏ దేశంలో కూడా ఉండరు. ఎందుకంటే 90% ప్రజలకు అసలు రాజ్యాంగమే తెలియదు. కనీసం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రథమ పేజీ తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి మనిషిని మనిషిగా ప్రేమించాలా గౌరవించాలా అనేటువంటి శాసనాలు తెలియదు. కానీ మేం భారతీయులం. అవునా కాదా? నిజంగా అడుగుతా, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది బైబుల్ చూసుంటారు? చేయలేపండి. బైబుల్ చూసిన వాళ్ళు వెరీ గుడ్. భగవద్గీత వెరీ గుడ్. ఖురాన్, రాజ్యాంగం చూసిన వాళ్ళు ఎంతమంది చేయలేపుడు కాదు, మైక్ ఇచ్చి పంపిస్తా. రాజ్యాంగం 3వ పేజీలో ఏమున్నదో, రాజ్యాంగం 2వ పేజీలో ఏమున్నదో చెప్పాలి. ఒక మైక్ సిద్ధం చేయబోయే. అయిపోయిందా? మైక్ అయిందా? ఇప్పుడు లేపుడువా, ఇప్పుడు లేపుడువా చెయ్యి. లేపుడు ఆడైపో. అందుకే భగవద్గీత చూసి అంటే లేపినట్టు వద్దు, చదవండి. ఈ దేశంలో మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినాము, మన మత గ్రంథం ఏమిటి, మత గ్రంథంలో మన స్థానం ఏమిటి, మనల్ని ఎట్లా గౌరవిస్తుంది మత గ్రంథం. నీ మత గ్రంథం ఏది ఉన్నా సరే, అది బైబుల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, ఇంక్లూడింగ్ బుద్ధ ఇండియన్స్ దమ్మ అయినా, నీ గడప వరకు మాత్రమే. గడప దాటితే భారత రాజ్యాంగం, పోలీసులు, ఎంఆర్ఓ వ్యవస్థ, పాలన, శాసనం ఇవన్నీ రాజ్యాంగం ప్రకారమే నడుస్తాయి. అందుకే చెప్తా ప్రతిసారి, అన్ని మతాలలో కూడా లేనటువంటి గొప్ప ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమే అని చెప్తా. ఇది అర్థం కాక ఇక కింద కామెంట్ పెట్టేది పెడతారు. మావాడు వీడియో రికార్డ్ చేసి పెట్టగానే నువ్వు కేవలం మా మతాన్ని చేస్తావు, నాకు ఏ మతం మీద ప్రేమ లేదు, నా మానవత్వమే నా మతం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ దాది, నాయన మతమే నా మతం. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తున్నా. ఇక చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అన్న మొత్తం మతం మత్తులో మునిగిపోతున్నారు, దేశం మీద ప్రేమ కాక దేశంలో కొద్దిమంది ప్రజల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలించేటోడికే దేశం మీద ప్రేమ లేదు, వాళ్ళ నాయకులకు ఎట్లా ప్రేమ ఉంటుంది మిత్రులారా? ఉందా? కరెక్ట్ చూడండి, ఎలక్షన్ టైంకే ఏదో ఒక హెలికాప్టర్ కింద పడిపోవడం, లేకపోతే బాంబులు వెళ్ళి చచ్చిపోవడం కరెక్ట్. ఇలా ఏం చేయరు. ఈ దేశంలో ఎలక్షన్లు రాగానే ఏం చేస్తారు? ఆర్మీలో చంపేస్తారు. రైతుల మీద చట్టాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడా ఈ 75 సంవత్సరాల భారతదేశంలో? ఇది మాట్లాడొద్దట, మళ్ళా ఇది మాట్లాడొద్దట. అరే ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చెప్తా, పైన ఉన్న వాళ్ళకి కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఈ విషయం మీద దయచేసి చర్చను పెట్టండి. భారతదేశంలో బెంజు కారు తయారు చేయలేవాడు, భారతదేశంలో టెలిఫోన్ తయారు చేయలేవాడు, భారతదేశంలో టీవీ తయారు చేయలేవాడు, భారతదేశంలో నేను మాట్లాడుతున్న మైకు తయారు చేయలేవాడు. భారతదేశంలో టెక్నాలజీ పుట్టిన దానికంటే ఎక్కువగా ఈ టెక్నాలజీ లేకపోయినా బతుకుతారు, కానీ పిడికడు అన్నం లేకపోతే బతకరు. ఆ వ్యవసాయం పుట్టింది మన భారతదేశంలో, కానీ ఆ రైతులను గౌరవించుకోరు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయిందా? ఇస్తావా మైకు? ఇదే ఉన్నదా? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఫస్ట్ స్త్రీలకు పెద్దపీట వేసిన తర్వాత సెకండ్ పెద్దపీట వేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకే. మిత్రులారా మీరు గమనించండి, ఈ దేశాన్ని ఫస్ట్ పరిపాలించినటువంటి పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. చాలా సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వేరే పరిపాలించినాయి, తర్వాత బీజేపీ వచ్చింది. హలో హలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం ఏమేం చేశారో ఒక 4 విషయాలు చెప్తా. ఇది నా ద్వారా మీరు నేర్చుకొని దీని ఊరలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రభావితం చేయండి. ఇందాక మా ప్రొఫెసర్ సాబ్ మాట్లాడుతూ ఒక మాట్లాడు, చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. అంబేద్కర్నే పంజరంలో నుంచి విముక్తి చేయాలన్నాడు. అది చాలా పెద్ద మాట. ఈ దేశంలో అంబేద్కర్ గారిని కేవలం కులవాదిగా మాత్రమే బందీకాలంలో పెట్టారు. అంబేద్కర్ అంటే చాలా వాట్సాప్ గ్రూప్లలో కనబడుతూ ఉంటుంది. అంబేద్కర్ అసలు ఈ దేశం కోసం ఏం చేయలేడు, ఆయన రాజ్యాంగమే రాయలేడు, ఆయన రాజ్యాంగం యొక్క కమిటీలో అవుతా మెంబర్ కానీ ఆయన ఏం చేయలేడు. మీ గాంధీ, నెహ్రూ ఈ దొంగలందరి భాగవతాలు బయట పెడతాం బిడ్డ మెల్లమెల్లగా. గాంధీ అనేవాడు ఒక దుర్మార్గుడు. కావాలంటే మీకు ఆన్సర్ చెప్తా, పోయింది ఒకసారి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి ఒకసారి. గాంధీ అనే వ్యక్తి మనకు మహాత్ముడు అని మహాత్ముడు గారు లొట్టపిసలైనా. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారాన్ని ఒక బీసీ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉంటే పోయి ఈ దేశం
బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి కాళ్ళకెళ్ళి పుట్టినటువంటి ఒక శూద్రుడైనటువంటి వాడికి మనం ప్రధానమంత్రి చేయడం ఏందని చెప్పి గాంధీ బ్రహ్మతల నుంచి పుట్టినని చెప్పబడేటువంటి నెహ్రూ చేతికి అప్పచెప్పి బీసీలని ఆనాడేదో కేసులు అయినా బీసీలకు ఆ విషయం అర్థం కాదు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది ఒక బీసీ. ఆ బీసీని దక్కిపడేసి ఆ విషయం మనలో తెలియదు. అంబేద్కర్ గారు ఎవడన్నా వార్డు మెంబర్కు రాజీనామా చేస్తారా అయ్యలా? ఏ సర్పంచ్ సాబ్ మా వాళ్ళకు సరిగా బరాబర్ వాటర్ వస్తలేదు, చల్ ఈ వార్డు నెంబర్ నాకెందుకని చెప్పి చేస్తారా? ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీలకు విముక్తిని ఇవ్వకపోతే, బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ దేశంలో చేయనే శ్రమనే పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. అందుకే కథ అంటాడు, రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేరన్న, రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్న. ఈ పెట్టుబడి శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. వాళ్ళకు 100% 52% రిజర్వేషన్ ఉండాలి 100% అని అంటే, అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చిలేసిందా? రాసుకుంటే మీ ఎస్సీలకు రాసుకో, రాసుకుంటే మీ ఎస్టీలకు రాసుకో. మా బీసీల కోసం, ఈ బీసీలు ద లార్జెస్ట్ కమ్యూనిటీ, మేజర్ సింహభాగమైనటువంటి బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంబేద్కర్ గారి నోరుని నొక్కేసినటువంటి దుర్మార్గులే నువ్వు. మా తాత మా బాపుకు తండ్రి అనుకుంటున్నా తొర్రి పనుడు. ఈ విషయం బీసీలకు తెలియదు. ఇలా తెలియక ఇక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, మళ్ళా దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. చరిత్రను తెలుసుకోండి, చరిత్రని చదవండి. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీల నాయకుడు అనేటువంటి మాట తప్పు. చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చాలా సభలలో చెప్పిన. అంబేద్కర్ గారిని చదవకుండా, ఆయన చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదవకుండా, ఆ రాజ్యాంగం లోపల ఏముందో తెలియకుండా మీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది కదా, కనీసం వాట్ ఈస్ ద మోరల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కొట్టండి. మౌలికంగా మనకి ఎలాంటి 19 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మాల మధువులకి ఇవ్వమన్నారు. అది 19 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ అవుతున్నాడు? ఉచిత నిర్బంధ విద్య. ఈ దేశంలో విద్యా వ్యాపారమైంది. ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మనం చదువుకున్న స్కూళ్ళు కాలేజీలు కనబడుతున్నాయా? చలేజారే పూరా. ఇంకా రిజర్వేషన్ కోసం లొల్లు పెడతారు మా వాళ్ళు. రిజర్వేషన్ లేదు. ఎప్పుడో ఎల్పీజీ పేరు మీద ఖతం చేసి పడేసారు. అంత ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ ఏడు ఉన్నది. నేను చెప్తున్నా ఈ సభాముఖంగా తీసిపోయి రిజర్వేషన్ అవసరం లేదు మాకు. అవసరమా? ఇంకా రిజర్వేషన్ మీద బతుకుతున్నామా? వాడేమో మొత్తుకునేది మొత్తుకుంటుడు, వీళ్ళు రిజర్వేషన్. ఒరే నీ అమ్మ, కేసీఆర్ గారు రేపు పొద్దుగల 1000 ఉద్యోగాలు ఇస్తే అందులో 270 ఉద్యోగాలు బీసీలకు పోతాయి. పోతే పోవా? వీడికి ఉద్యోగం వస్తుంది అంబేద్కర్ వల్ల. ఊర్లలో ఉన్నటువంటి బీసీలలో చాలా మందికి తెలుసు, నాకు ఉద్యోగం వచ్చిందే రిజర్వేషన్ వల్ల. నీ ఏ ఒక్కడన్నా సరే చీము నెత్తున్నది నీ ఒంట్లో. ఎన్నడన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోడ్డు పొండ పోయేటప్పుడైనా అంబేద్కర్ గారు నేను సిగ్గులేక చెప్పలేకపోతున్నా కానీ ఈ ఉద్యోగం వచ్చింది మీ వల్ల అని చెప్పి ఎన్నడన్నా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకున్నావా? నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే, అరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలో, కానీ నాలాగా నువ్వు గొంతు చించుకొని అరుచుంటే ఈ రోజు ఆ మతమత్తులో పడేటోళ్ళు కాదు బీసీలు. ఆ విషయం తెలియక ఆ బీసీల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ కావాలంటే మిస్టర్ గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఉండి వద్దు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే, అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి 27% రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ బీజేపీ ప్రభుత్వం ఇలా అగ్రవర్ణాలు అని పిలువబడుతున్న వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు అని చాలా మంది ఫేస్బుక్లో మాకు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా బీజేపీ వాళ్ళు జనగణన ప్రకారం కేవలం 7% మాత్రమే ఉంటాయి. ఎంత? 7% మాత్రం. 7% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళకు. ఏ ఒక్క బీసీ అయినా ప్రశ్నించిందా? ఒక బీసీ నాయకుడు ప్రశ్నించిందా? అయ్యా అంబేద్కర్ గారు ద బీసీ పీపుల్ షుడ్ నీడెడ్ 52% రిజర్వేషన్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాస్తే, అంబేద్కర్ రాసినటువంటి షుడ్ అనే పదాన్ని తొలగించి కెన్ ద బీసీ పీపుల్ కెన్ నీడ్ 52% రిజర్వేషన్ అని రాపించి, ఒకవేళ మనం తెలంగాణ కోసం ఎట్లాగైతే పోరాటం చేసి ప్రజలందరం రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టి సాధించుకున్నామో తెలంగాణ, అట్లా బీసీలందరూ కూడా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి ఈ మిస్టర్ తాత అండ్ చాచా
ఇద్దరు పెట్టారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా బీసీ సోదరులకు సోయలేదు. కానీ ఉల్టా మన అంబేద్కర్ నేను అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు అని ఆయన అంటే, అగో మేము ఇంత మంది ఉంటే గంట ఎందుకు ఇచ్చిన రావుతారు కింద కూడా అన్ని మేమే వేసి పెడతాం. మరి పడ్డరా మీరు ఇట్లా? రారా రోడ్డు మీదకి రారా, పోరాటం చేయరా, కొట్లాడరా. మీ నాయకులకు సోయలేదు, మీకు సోయలేదు. ఇక పొద్దున్న లేచి నుంచి దాని చుట్టూ తిరుగుతుంటున్నాయి. యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ తాని దాని మీద శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయచ దేవ అని యదాం శరణాం రక్షతి అనగానే కథం. ఈ ఎప్పుడు మీరు బోర్రుడు, ఎప్పుడు మీరు బోర్రుడు. ఈ దేశంలో మీకు కావాల్సిన వాటా కోసం మీరు ఎప్పుడు పోరాడతారు? రండి, మీకోసం మీ ముందు మేము పోరాడతాం. త్యాగానికి నిలువెత్తు చిహ్నమైన జాతి నా జాతి అంటే మన దేశం జాతి, భారతదేశ జాతి, శ్రమజీవుల జాతి, కష్టజీవుల జాతి, ప్రేమ ఉన్న జాతి, ఈ దేశం మీద వాత్సల్యం, కరుణ, మైత్రి ఉన్న జాతి నాది. అందుకే నా తండ్రి నీకోసం ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని బీసీలకే న్యాయం చేయనప్పుడు, స్త్రీలకు న్యాయం చేయనప్పుడు నేను మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉండడం నాకేం అవసరం అని చెప్పి రాజీనామా చేసినటువంటి గణనీయుడు, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలా? నువ్వు అందరికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నీ గుండెల మీద పెట్టుకోవాలా? నేను కాదు. మేము నిజంగానే బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఈ మహాత్మా జ్యోతిబా పూలే వల్ల నేను చదువుకున్నా బిడ్డ అన్నాడు. ఇగో ఈ సావిత్రిబాయి పూలే వల్ల నేను చదువుకున్నా అన్నాడు. ఈ పెరియర్తో సహచర్యం చేసి నేను పోరాడిన అన్నాడు. ఈ నారాయణ గురు స్ఫూర్తితో నేను పోరాడిన అన్నాడు. శివాజీ రాజా గాయక్వాడ్, ఛత్రపతి శివాజీ మునివర్మడు, ఛత్రపతి సాహు మహారాజ్తో నేను ముందుకు నడిచిన బిడ్డ అన్నాడు. అందుకే కదా మేము ఎస్సీలమైనప్పటికీ కూడా మా బాబాసాహెబ్ చెప్పిడని చెప్పి బీసీల విగ్రహాలు మేము పెడుతున్నాం. నిజాన్ని మర్చిపోని, నిజాన్ని నిర్భయంగా పలికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి ఇందాక మా మిత్రుడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే మీద వాళ్ళు పాటలు కూడా ఏమనంటే మళ్ళీ ఇంకోటి, ఏ ముద్రాజుల మనిషి మహాత్మా నీ అమ్మ పుట్టుడే కులంలో పుట్టింది కావాలని ఆయన ఏ దేశం కోసం ఏం చేసిరని ఆలోచించాలి. అది లేదు. ఇక వాట్సాప్ యూనివర్సిటీలో వాడు పెడతా ఉంటాడు. వాట్సాప్ యూనివర్సిటీ అది ఏడు ఉంటుంది కూడా తెలియదు. ఇక వీళ్ళు రాస్తారు, ఇలా సర్క్యులేట్ చేస్తారు. చాలా మంది నేను రాకుండా ముందే నాకు ఇంటిమేషన్ వచ్చింది, మిస్టర్ రెంజల్ రాజేష్ సమ్ పీపుల్ వాస్ కమింగ్ అండ్ క్యాచింగ్. ఏం లేదు, టోపీస్ క్యాచ్ చేయాలి. నేను మాట్లాడుతున్నా ఏ మాట నాది కదా, బాబాసాహెబ్ చదివి. నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ మా బాపు రాయలే, మా తాత తలారి పోషణ రాయలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి. అంబేద్కర్ గారి కంటే ముందు పూలే గారు మాట్లాడిండు. అంబేద్కర్ పెరియార్ రామస్వామి నాయకర్ సార్ అయితే చీల్చి చెండాడేసిండు ఒక్కొక్కని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మళ్ళీ వెళ్తా. దానవీర సూరకర్ణ సినిమా చూసిండ్రా? ఎంతమంది చూసి చేయలేదు? ఇప్పుడు మళ్ళీ మైక్ పంపించలే కానీ ఎప్పుడన్నా ఒకవేళ చూడకపోతే మళ్ళొకసారి పోయి చూడండి. ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా శాస్త్రీయబద్ధంగా తీసిండు ఆ సినిమా. ఈ పాండవులందరూ కలిసి వనవాసం పోతా ఉంటారు. వనవాసం పోతా ఉంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏందో తెలుసుకోవాలని చెప్పేసి మిస్టర్ శ్రీకృష్ణ ఈజ్ అ వెరీ లాజికల్ పర్సన్. ఏం చేస్తాడంటే వీళ్ళ లోపల ఏమున్నది కొడుకులు చూస్తా అని, బావా నాకు ఆకలి అవుతుంది అని అర్జునుడిని అడగగానే మనోడు ఆగడంటే ఇట్లా తీసి పుయ్యమనేస్తాడు. ఆడ ఉన్న మామిడి పండు టప్పుకొని కింద పడగానే అబ్బాబ్బాబ్బా బావా ఎంత పెద్ద పొరపాటు చేసినావు, అది ఒక మహాముని చాలా సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు, ఆయన పానం నువ్వు పుట్టుకొని తీసేసినావు, నిన్ను ఇక శాపం వెంటాడుతుందంటే బావా నీ కాల్మక్తా ఉత్తగా నువ్వు అడిగినావు, నేను కట్కన కొట్టినా, ఈ మాట కొట్టకుండా ముందనే చెప్పకపోతున్నావు అని చెప్పంటే ఈయన అంతర్గతమైంది ఈయనకు తెలుసు కదా. సరే ఈ పాప విముక్తున్నది, నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవుతుంది అని అన్నాడు. సరే బావా చెప్పంటే మీ 5 అన్నదమ్ముల మనసులో ఏమున్నదో నాకు చెప్తే అది టొయ్ 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 అని పైకి వస్తుందని అంటే సరే అని ధర్మరాజుని పిలుస్తాడు. బావా నీ మనసులో కోరిక ఏందని. చూడండి చాలా లాజిక్ ఇది, కాకపోతే మనం అర్థం చేసుకోం ఈ దేశంలో మనం ఎట్లా అవగాహన చేస్తున్నారు అనేది. ధర్మరాజుని పిలిచి బావా నీ మనసులో కోరిక ఏంది చెప్పు బావా అంటే ఏం లేదు, మళ్ళా తిరిగి మా తమ్ములకు రాజ్యాన్ని రప్పియాలని చెప్పంటే అది సప్పుడు చేయదా. లే ఇంకో ముచ్చడు ఏందో చెప్పంటే ఏ పత్తలాడి రాజ్యాలు కూడా కొట్టిదో అదే పత్తలాడి మళ్ళీ రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటున్నా అంటాడు. మరి ఆయన పేరు ధర్మరాజు, పత్తలాయుడు. ఇప్పుడు మా సార్లు పుచ్చుకున్న పోరాలు పత్తలాడితే గొడవటి చల్ సాలే అని తీసుకుపోరా ఆడ పత్తలాడే స్వేచ్ఛలు ఇచ్చింది మన ధర్మశాస్త్రం మీద. పత్తలాడితే బొక్కలు ఇరగొట్టుకునేది భారత రాజ్యాంగం మిత్రులారా. వాడు ఆ పత్తలాడే వాడు రాజ్యం పోగొట్టుకోడు కాబట్టి బిడ్డ మీరు పత్తలాడి ఉన్న ఇళ్ళని కూడా అమ్ముకోవద్దని చెప్పి బాబాసాహెబ్ చెప్తాడు. అయితే ఈయన చెప్తాడు కదా పత్తలాడేది ఉన్నది అనగానే పైకి వస్తుంది. మళ్ళా అర్జునుడిని పిలుస్తాడు, నీ సంగతి ఏంటి అంటే బావా
ద్రౌపదిని వస్త్రాభరణం చేసిండు, ఆ కొడుకులో ఈ పంత వల్ల కొట్టాలనగానే అది పైకి వస్తుంది. ఇక భీముని పిలుస్తాడు, భీమా నీ సంగతి ఏంది అని చెప్పి. చాలా అద్భుతమైనది. మీరు పోయిన తర్వాత దానవీర సూరకర్ణ సినిమా చూడండి కావాలంటే. భీమా నీ సంగతి ఏంటంటే, ఏ దుర్యోధనుడు అయితే మమ్మల్ని అవమానపరిచిండో వాడిని నెత్తుర్ని తాగాలనేది నా కోరిక బావా అని భీముడు అనగానే పైకి వస్తుంది. ఇక ఇద్దరు ఉంటారు టింగు టింగు. జియో ఏం లేదు, అన్నలు ఏది చెప్తుంది, నకులా సహదేవ మీ సంగతి ఏంటంటే బావా అన్నలు ఏది చెప్తుంది పోతుంది. ఇక లాస్ట్ క్వీన్ ఉంటుంది కదా, ఎవరు క్వీన్ ఉంటుంది కదా, పిలుస్తాడు, చెల్లెమ్మా నీ కోరిక ఏందని. అన్న 5 భర్తలు ఏది చెప్తే అదే నా కోరిక అంటది. అది సప్పుడు కూడా ఏది. ఓహో సోదరి నీ మనసులో మరేమో తలచితివి, రమ్ము పక్క తొలకపోతారు. ఏమంటావో తెలుసా, 5 పాటు 6వ బావ అయినటువంటి కర్ణుడు కూడా నాకు కావాలంటది. అంటే మహాభారతం ద్వారా నువ్వు ఏం నేర్పాలనుకుంటున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే కూడా రెంజల రాయేసు మాతో మాది. ఇది సినిమాలలో ఉన్నదే చెప్తున్నా నేను. అంటే ఏమన్నట్టు ఇది, 5 పాండవులు, 100 మంది కౌరవులు, 5కి 5 రాజ్యాలు, 100 మందికి 100 రాజ్యాలు. వీళ్ళు పెద్దోళ్ళ కౌరవులు పెద్దోళ్ళ పాండవులు పెద్దోళ్ళ. కానీ మహాభారతంలో కౌరవులు ఓడిపోతారు. ఇప్పటికీ ఈ దేశంలో బహుజన సమాజం, అత్యధికమైన బహుజన సమాజం ఓడిపోతానే ఉంది మిత్రులారా. అల్పమైనటువంటి 5 ఎట్లా గెలుస్తారు? 100 మంది మీద ఒక గ్రౌండ్ లకు పంపించండి. 5 వర్సెస్ 100 మంది, ఒక్కొక్కటి తీసుకపోడా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఈ దేశంలో అత్యద్భుతమైనటువంటి ఓటు హక్కును ఇచ్చింది. ఆ ఓటు హక్కు ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చిందనగానే మానవాధికారుల కోసం అనుకుంటారు. ఈ దేశంలో 1932 కంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చివరి ప్రధానైన లార్డ్ మౌంటైన్ బాటన్ ముందర కూర్చొని ఈ దేశంలో ఓటు హక్కు కావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించినప్పుడు ఈ మన మహాత్ముడు అంటున్నటువంటి గాంధీ ఏమంటాడంటే 1932లో 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు 5 ఎకరాల భూమి కుమ్మరోళ్ళకు, గమ్మరోళ్ళకు, సాగరోళ్ళకు, శాలోళ్ళకు, మంగళోళ్ళకు, ఓలకైనా సరే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఆఫ్ షెడ్యూల్ క్లాస్. 1932లో 5 ఎకరాల భూమి ఉంటుండేనా? ఇప్పుడే లేదు. దాని తర్వాత ఈయన అంటారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమని, ఎవరికైతే డిగ్రీ పట్టా ఉంటుందో, హూ వాజ్ ద డిగ్రీ హోల్డర్, వాళ్ళకు మాత్రమే ఓటు హక్కుని ఇవ్వాలన్నాడు. ఇప్పుడే డిగ్రీ లేవు మనకు, ఉన్నాయా? ఈ ఓట్లు లేకపోతే ఆ పాచులర్ కార్లు మన ఆడగట్టుకు వచ్చినా వీళ్ళు వచ్చి సారు మా కోట అని చెప్పి అడుగునా. ఇక 3 ఆయన ఏమంటాడంటే ఏకంగా ఓడైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం తెలియదు ఇప్పటిదాకా. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం తెలుసా? సంపాదించిన దానికంటే కూడా నీకు ఒక లిమిట్ ఉంటుంది, దానికంటే ఎక్కువ సంపాదించుతాడు. ఇగో మేము బగ్గ సంపాదించుకుంటున్నాం అని చెప్పి దేశానికి కట్టేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. సంపాదించుకోవడానికి 500 రూపాయల కూలి తప్ప ఏం దిక్కులేదు మనకు. మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతామా? ఇది దేశంలో జరిగింది మిత్రులారా. ఈ రోజు బాపనుల దగ్గర నుంచి అత్యంత అలుపులని పిలువబడుతున్నటువంటి కులం వరకు కూడా ఓటు హక్కునిచ్చిడు. ఏమనో తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళతో, బటన్ ఒకవేళ ఈ 3 ద్రోహులు చెప్పినట్టుగా నువ్వు ఓటు హక్కునిస్తే ఇది అల్పులైనటువంటి చాలా తక్కువ మంది అయినటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు. ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డదే ప్రజాస్వామ్యం అని అనిపించుకోవాలంటే ఈ దేశం యొక్క పాలనా భాగస్వామ్యంలో, ఎన్నికల భాగస్వామ్యంలో ఈ దేశ ప్రజలందరూ తారతమ్యం లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా, జెండర్ ఫీలింగ్ లేకుండా వయోజనులైన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కుని ఇవ్వు అని చెప్పి బాబాసాహెబ్ ప్రతిపాదిస్తే ఈ దేశంలో ఓటు హక్కు వచ్చింది మిత్రులారా. ఏది తెలియదు, ఏమీ చదవరు, ఏముండదు. ఆడపోయి చదువుదామంటే స్కూళ్ళలో కూడా పుస్తకాలలో ఏముండదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా జాగ్రత్త చెప్తారు. చరిత్ర తెలియనివాడు, చెప్పాలా గట్టిగా, చరిత్ర తెలియనివాడు ఇక పోయిన తర్వాత ఒకసారి దానవీర సూరకర్ణ వేసుకోండి, నిజంగా ఇట్లా ఉంటుంది. అంటే వీళ్ళు రాసినటువంటి మైథలాజికల్ మూవీస్లలో, మన చరిత్ర పుస్తకాలలో అన్ని కూడా చూడండి. రావణాసురుడికేమో గడ్డం ఉంటుంది, మీసాలు ఉంటాయి. రాముడికేమో గడ్డం మీసాలు ఉన్నాయి. నేను గుజరాత్ పోయినా ఒక పెళ్లికి, మా మిత్రుడి పెళ్లికి, పొద్దుగల చపాతీలు దొరుకుతున్నాయి, మధ్యాహ్నం చపాతీలు దొరుకుతున్నాయి, రాత్రికి చపాతీలు దొరుకుతున్నాయి. మనమే సౌత్ ఇండియన్స్, బువ్వ తినకపోతే మనసు పట్టదు. మెల్లగా దోస్తుడు బైక్ తీసుకొని పోయినా,
ఏడాడంటే బిర్యానీ దొరుకుతుందేమో పాడేది. ఆడు ఒక్కసారి చూసిండు, రెండోసారి చూసిండు, ఆడ స్వీట్ అమ్ముతుండు. నేను పోయాడుగా చాచా ఇधर कुछ खाना मिलेगा बिरयानी वगैरह मिलेगा क्या है तुम किधर से आया रे राक्षस की संतत इधर कुछ भी नहीं मिलेगा वैसा అన్నాడు. హోరోని అమ్మ ఇడు నన్ను రాక్షస్ కి సంతత ఎందుకు అన్నాడు అని తర్వాత ఆలోచించా. అమ్మని అమ్మ మీసాలు గడ్డాలు ఉన్న వాళ్ళం రాక్షసులం, మీసాలు గడ్డాలు లేని మీరేమో దేవుళ్ళు. వాడు రాసుకున్నాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తాడు, ఈ దేశంలో నీకు కనబడుతున్నటువంటి మత గ్రంథాలలో ఈ దేశం యొక్క భూమిపుత్రులందరినీ కూడా రాక్షసులుగా ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈ దేశంలో దేవుళ్ళుగా చూపించిండ్రు. చాలా మంది మాట్లాడుతుంటారు సాంప్రదాయం 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 అని. మరి మీ గాడ్స్ వేసుకున్నట్టు దోతులు పట్టుకుని తిరుగురు, మా అంబేద్కర్ లెక్క పాయింట్లు ఎందుకు ఎత్తురు? సాంప్రదాయమే కావాలి కదా. ఇందాక అన్న మాట్లాడించు, అరే మరి ఈ రాయి కొడుకు ఎత్తుకపోతారా, ఏం చేస్తారని చెప్పేసి ఆ ఎర్రని సందనం మూసిన తర్వాత ఈ దేశం రాను రాను మూఢనమ్మకాలకు బలి కాబోతున్నది. ఈ దేశాన్ని మూఢనమ్మకాల నుంచి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ మూఢనమ్మకాల నాయకుల నుంచి విముక్తి గావించాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా మనందరిపై ఉన్నది. అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారే. మొన్న రీసెంట్గా ఒక మాట చెప్పిన, మీ దేవుళ్ళని మీరు అరే అసలు కరోనా టైంలో చూసినాం, ఏ దేవుడన్నా సపోర్ట్ చేసిందా? పోలీసు వాళ్ళు, డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు బయటకు లేకపోతే అందరూ అన్నారు. అప్పుడు ఎన్నిసార్లు పెట్టినా కౌశల్య ఊకబే కర్ర వచ్చింది అమ్మా, నన్ను ఎందుకు చెప్తావు పాడే నువ్వు అంటారు. అంటూనే ఒకవేళ ఉంటే ఊకబే అందరూ అనుకో నన్ను ఎందుకు చెప్తావు. ఏ దేవుడు లేవలే. అందుకే ఉన్నారా కళాకారులు, మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో శేఖర్ హలో రెడీయా? మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు, చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకును భూమిలో చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వడు. విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు, మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు, చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరు, సూర్యుడు అంబేద్కరు. ఈ మధ్య ఒక విషయం మీరు ఈ మధ్య ఏడ దొరుకుతాడా జెండాలు మాత్తారు. కావాలని చెప్పి కాంట్రవర్షియల్గా మసీదుల దగ్గర జెండాలు పెడతారా? కాషాయపు జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన, కాషాయపు జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఈ దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా మార్చిరి. రాముడు చాలా ఆదర్శమే, కానీ చదువుకున్నటువంటి శూద్రుడైన శంభు కుర్తలుగా పట్టుకొని నరికేసిండు. ఇది ఎవరు చెప్పడు? ఏకలవ్యుడు బుర్రనాలు వెలుగోసేసింది ఎవరు? అర్జునుడికి అద్భుతమైనటువంటి ద్రోణాచార్యుడు, ఆడే పెద్ద దొంగ. ఇగో ఇట్లా ఉన్నది మాట్లాడతాం అదే భావాలతో. అంబేద్కర్ చెప్తాడు అదే మాట, మహాత్మా జ్యోతిబాపులే చెప్తాడు అదే మాట. ఓ నా బీసీ సహోదరులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భూమి మీదకి రాకుండా ముందే ఇగో మీ బీసీ అయిన మహాత్మా జ్యోతిబాపులే బాపులను గడ 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 గడలాడిచ్చింది. బ్రతకడానికి వచ్చినటువంటి కొడుకుల
దగ్గర ఈ దేశపుత్రులమైన మేము బానిసత్వం చేయడం ఏంద్రా అని చెప్పి మాట్లాడిండు ఈ దేశంలో మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిబా ఫులే. ఇవో పక్క పండి కనబడుతున్నటువంటి పెరియార్ గారు ఈ దేశంలో మతమే ఉండదు, చల్ మనిషిని మనిషి ప్రేమించడం తప్ప ఇంకా వేరే మతమే లేదన్నాడు. ఇవన్నీ తెలుసుకోవాలా మీరు. ఆ వాట్సాప్ యూనివర్సిటీలకి బయటకు రండి. ఒక్కొక్క రాష్ట్రాన్ని కావాలని చెప్పి టార్గెట్ చేస్తూ ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ఒప్పుకోలే. ఈ దేశం 100% సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడేటువంటి ఆర్మీలో ముస్లింలు లేరా? ఈ దేశాన్ని కాపాడేటువంటి ఆర్మీలో క్రైస్తవులు లేరా? ఆడెవడో మాట్లాడుతున్నాడు నిన్నగాక మొన్న యూనివర్సిటీ లీడర్. ఆడ ఏం యూనివర్సిటీ లీడర్ నాకు అర్థం కాలేదు. ఉదయ్ భాయ్ వాడు ఏమంటాడంటే ఈ దేశంలో ముస్లింలను ఊచకోత కోసిండు ఛత్రపతి శివాజీ అట. ఏం చదువు నేర్చుకున్నావు నువ్వు గాడిదికి? ఛత్రపతి శివాజీ ఈ దేశం ముస్లింలు కలిసి ఈ దేశం మీద దండయాత్ర చేసిన విదేశీ ముస్లింలైన మొఘళ్ళను ఊచకోత కోసిందని చెప్పాల్సిన యూనివర్సిటీ లీడర్ నువ్వు. గది చెప్పక వీడు పక్క ఏం లేదు. శివాజీ అంటే ఆయన బాపు ఈ దేశం యొక్క మూలవాస కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం, ఈ దేశంలో సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసేటువంటి మొట్టమొదటి మహనీయుడు, ఒక మున్నూరు కాపు సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? ఛత్రపతి శివాజీ. ఆ విషయం తెలుసుకోవాలా. రానున్నటువంటి రోజులలో అశోక్ అనేది ఇట్రా ఇగో ఈయన ఏం చేస్తాడో తెలిసేనా? ఏడేడా మతము మనిషిని మూసేస్తే అక్కడ నిప్పు పెడతారు. ఇలాంటి వ్యక్తులకు మనం ఎప్పుడు కూడా సహకరించాలి. ప్లాట్ఫామ్ ఏదనేది కాదు, అంబేద్కరిజం ఉన్నదా లేదా, అంబేద్కరిజం మాట్లాడినామా లేదా అనేది. ఈ ప్లాట్ఫామ్కి కొన్ని రకరకాల కారణాలు చెప్పి నేను రాను అని చెప్పి దూరంగా ఉండి చాలా కోల్పోయినటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నా. ఎక్కడ ఉన్నామనేది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసభ లేదా అనేది నిజమైనటువంటి ఆలోచన. నిజమా కాదా? ఈ తల తెగిపడితే ఆ మహనీయుడి దగ్గరే తెగిపడాలి తప్ప ఎవరి దగ్గర తెగిపడద్దు, ఎవరి దగ్గర బానిసత్వం చేయొద్దు. ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలా. రేపు పొద్దుగాల ఎమ్మెల్యే సాబ్ ద్వారా ఏమైనా ప్రాబ్లం అయితే మనం ఈ ఎమ్మెల్యే సాబ్కి ఇందాక మనలో వచ్చి డప్పులు కొట్టుకుంటూ ఎగిరిండు ఉన్నారా? పోయినరా? తప్పులేదు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఎన్నుకోబడ్డ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ద్వారా ఆయన ఎమ్మెల్యే. 100% 5 సంవత్సరాలు మనం ఆయన గౌరవించుకోవాలి. అడగాలి, అవస్థ పెట్టాలి. ఎమ్మెల్యే సాబ్ మాకు ఇది కావాలా, చేసి పెడతావా లేదా? ప్రభుత్వం సొమ్ము మాది, మేము ప్రజలం, నువ్వు మా పాలన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ప్రశ్నించాలి. ఎవరిని నువ్వు దూరంగా ఉండి ఊగే మొత్తుకునేదిరా ఆయన. ఇక నువ్వు రాకపోతే ఒక చెంచా గడచి కూర్చుంటాడు. నీ వల్ల ఏం కాదు, ఆడి వల్ల ఏం కాదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా అందరం సమానత్వం కోసం పోరాడి అవసరం వచ్చినప్పుడు ప్రశ్నించి కావాల్సినప్పుడు న్యాయం కోసం నిలదీయాలా. అదే అంబేద్కరిజం అని చెప్పి తెలియజేస్తూ నా కోసం చాలా దూరం నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నా. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎట్లా నా తర్వాత ఇంకో సింహం వస్తుంది, అది మైక్ పట్టుకుంటుంది. అంబేద్కరిజం అంటే మంచు కొండలకి సైతం ముచ్చమటలు పట్టిస్తుంది. దేనికి? మంచు కొండలకు సైతం ముచ్చమటలు పట్టిస్తుంది. అలాంటి బాబాసాహెబ్ వారసులం మనం చలికి భయపడతామా? తెల్లారినా సరే ఉందామా? బాబాసాహెబ్ కోసం నిలబడదామా? అంబేద్కర్ గారు మరణించలేదు, మన గుండెలో శబ్దమై వెలుగుతానే ఉన్నాడు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, జోహార్ జోహార్ భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. నెక్స్ట్ వార్త